సరే, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కంట్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, స్తుతులకు పాత్రుడా, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆదములకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్నకాల వేళలో మీ ప్రార్థన, నీ వాక్యాన్ని మేము ప్రారంభిస్తున్నాం. నాయన సహాయం చేయండి, నీ కాపుదలు దయచేయండి. ప్రతి విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు నావి కాదు ప్రభా, మీరు వచ్చి మాట్లాడండి. మీ బిడ్డలకు అర్థమయ్యే భాషలో ప్రభా మీరు మాట్లాడి దీని ద్వారా అనేక మంది మేలు పొందటానికి, అనేక మంది జీవితాలను మార్చటానికి ప్రభా నీ కాపుదలు దయచేసి నీవు మంచి ఉపదేశకుడివి ఉన్నావు. నీవు మాట్లాడండి ప్రభా, మీ సహాయం దయచేయండి. ప్రతి విషయంలో తోడుగుండమని మా రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి నామమున ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈరోజు మన వాక్యం ఏంటంటే, ఈ యొక్క పాఠము మూలవాక్యాన్ని చెప్తా ఉన్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దానికి ఏంటంటే, ఆ మూలవాక్యము దేవుని చూచుట అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ సబ్జెక్టు చాలా బాగుంటుంది. దేవుని చూచుట. దేవుణ్ణి మానవులు చూస్తారా? దేవుణ్ణి మానవులు ఎలా చూస్తారు? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఎవరు? దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సృష్టికర్త, దేవుడు రక్షకుడు, దేవుడు ఆది సంభూతుడు అని మనము చూస్తూ ఉంటాము. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మానవులు దేవుణ్ణి ఎలా చూస్తారు అనే దాన్ని బట్టి మనం ఈ మధ్యాహ్న కాల వేళలో ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మానవుడు దేవుని చూస్తాడా? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, దేవుడు పరిశుద్ధ స్థలములో నివసిస్తున్నవాడు. అలాంటి దేవుణ్ణి మానవులు చూస్తారా అనేదాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. దేవుణ్ణి మానవులు ఎలా చూస్తారు, ఎలా చూడగలుగుతారు, ఎలా చూస్తారు అనే దాన్ని మనం ఈరోజు తరగతిలో క్లాసులు మనము ఈ పాఠంలో మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. దానికి ఒక మూల వాక్యం చెప్తున్నాను, జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు ఈ మధ్యాహ్నకాల వేళలో పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో సరిగ్గా మనం విందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకొని వాక్య భాగాన్ని ప్రారంభం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, వారు దేవుని చూచెదరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభువారు శోధించబడినటువంటి తరువాత గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి శిష్యులను తయారు చేసుకుని ఆయన ఒక మందిరంలో బోధించి రెండవ సాట ఆ కొండపైన ప్రసంగం చేస్తున్నాడు. శిష్యులను పిలుచుకొని ఈ యొక్క క్రొత్త నిబంధనకి మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే కొండ మీద ప్రసంగం. ఈ కొండ మీద ప్రసంగంలో చాలా దీవెనలు ఉన్నాయి. దానిలో మనము 8వ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన కూర్చుండగా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఇలాగ కూర్చున్నారు. కూర్చున్న వారికి యేసు ప్రభువారు బోధ చేస్తున్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంటే, హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని యేసు ప్రభువారు చెప్పారు.
హృదయశుద్ధి కలవారు అంటే అర్థం ఏంటి? హృదయము అంటే మనస్సు అని అర్థం, లేకపోతే గుండె అని అర్థం, లేకపోతే మై హార్ట్ అని అర్థం. ఇంకా మనం చూస్తే హోమ్ అని అర్థం, ఇంకా మనం చూస్తే వాయస్ అని అర్థం. ఈ హృదయం ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టంగా ఉంటుందో, దేవునికి ఆ హృదయం ఇష్టంగా ఉండాలి, దేవుని క్రమాలకు ఇష్టంగా ఉండాలి, దేవుడి వాక్యానికి ఇష్టం ఉండాలి. ముఖ్యంగా దేవుని వాక్యము నీ హృదయంలో నివసించాలి, దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తించాలి. ఆ వాక్యం ప్రకారం ప్రవర్తించినప్పుడు నీ హృదయాన్ని శుభ్రం చేసుకున్నప్పుడు, అంటే నీ హృదయంలో కల్మషము, డాగులు, మచ్చలు లేకుండా, అపవిత్రమైన మాటలు నీ నోటికి రాకుండా దేవుని వలె పరిశుద్ధంగా జీవిస్తే దేవుని నీవు చూస్తావు అబ్బాయి అని శిష్యులకి ఈ మాటలు చెప్తా ఉన్నాడు యేసుప్రభువారు. 2వ ప్రసంగం అది, యేసుప్రభువారికి 2వ ప్రసంగం. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకో మాట కూడా మనకు బైబిల్లో ఉంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక వాక్యం ఉంది. ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూడలేదు, చూచి ఉండలేదు అని ఉంది. చదువుతుంది. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు అని ఉంది. అక్కడ కూడా ఉంది. ఎందుకంటే బైబిల్కి 2 పక్కల పదునుంటుంది. ఎటు పెట్టినా బైబిల్ మాట్లాడుతుంది. అటు ఆ పక్క మాట్లాడింది, ఈ పక్క మాట్లాడేది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏ మానవుడు దేవుణ్ణి చూడలేదు అని చెప్తుంది. అంటే ఇక్కడ యేసుప్రభువు ఏం చెప్తున్నాడు? హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ యోహాను గారు ఆయన ఇంకా రాశాడు, తర్వాత మీకు చెప్తాను. పాత నిబంధన భక్తులు దేవుణ్ణి ఎలా చూశారు? పాత నిబంధన భక్తులు పాత నిబంధనలో మనం చూసినట్లయితే బలుల ద్వారా, యజ్ఞముల ద్వారా, యాగముల ద్వారా, బలి అర్పణల ద్వారా దేవుడు ప్రత్యక్షం అవుతున్నట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అయితే ఇక్కడ నేను ఒక్క వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, జాగ్రత్తగా మనం విందాం. నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 24వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీయులు దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశపు మండలపు తేజము వంటిదియు ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుడిని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవుడు చూడండి, పితరుల కాలం అని ఒక పితరుల కాలం ఉంది. పితరుల కాలము ఆదికాండం మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు, దీనిని పితరుల కాలం అంటారు, లేకపోతే పితరుల యుగం అంటారు. మత్తయి నుండి సువార్తలు ఏమో క్రీస్తు వారి యుగం అంటారు. అపోస్తుల కార్యము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ యుగం అంటారు. ఈ యుగాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పితరుల కాలంలోకి మనం వెళ్ళాం. పితరుల కాలంలో దేవుని చూడాలంటే బలులు అర్పించాలి. ఇక్కడ మోషేతో 24 ఫస్ట్లో మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు. మోషే 60 లక్షల మంది ప్రజలకు 70 మంది పెద్దలను ఏర్పాటు చేశాడు. దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఈరోజు మీ 70 మంది పెద్దలు నన్ను చూడడానికి రావాలి. నన్ను చూడడానికి మీరు చూడలేరు, కానీ దూరం నుండి నమస్కారం చేసి సాగిలపడండి. ఎక్కడికి రమ్మంటున్నాడు ఈయన అని మనం అర్థం చేసుకుంటే,
సినాయి కొండ మీద దేవుడు ఉన్నాడు. హోరేబు కొండ అనగా సినాయి కొండ అనగా దేవుడు ఉండే ప్రదేశాలు. కర్నేలు పర్వతం అనగా దైవ సేవకులు ఉండే ప్రదేశాలు. చూడండి, బైర్షా అనగా దేవుని ఆత్మ మంట కలిగిన ప్రదేశాలు ఇవి. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సినాయి కొండ మీదకి ఇశ్రాయేలులు 3 నెలల ఆ ఐగుప్తు దేశము నుండి, చూడండి, ఐగుప్తు దేశము నుండి ప్రయాణమై 3 నెలల కాలం పట్టింది ఈ సినాయి పర్వతం దగ్గరికి వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవుడు సినాయి కొండ మీద ఉన్నాడు. ఆ కొండ మీద ఉండి మోషేతో చెప్తున్నాడు, నీవు వెళ్ళి వాళ్ళని పరిశుద్ధపరచు, వాళ్ళని పరిశుద్ధపరచు, నా దగ్గరికి పంపి అని చెప్పి, నేను కొండ మీద ఉన్నాను కాబట్టి నీవు వెళ్ళి వాళ్ళు నా మాట వినాలంటే నా దగ్గరికి పంపించు, దేవునికి స్తోత్రం అని చెప్పి మోషేకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. పిల్లరా, అలాగే మోషే దేవుడు చెప్పినట్లుగా దిగి వెళ్ళి, కొండ దిగి వెళ్ళి పెద్దలకు చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ సమాధాన బలులు అర్పించబడ్డాయి. సమాధాన బలులు అంటే కోడెలు అర్పించబడ్డాయి. కోడెలు అర్పించబడిన తర్వాత ఆ రక్తం మోసే తీసుకుని నిబంధన రక్తముగా, పాప పరిహార్థ బలి రక్తముగా ఆ రక్తాన్ని వారి మీద ప్రోక్షేపించిన తర్వాత వాళ్ళ చేత ఒక నిబంధన చేసుకున్నాడు. మేము దేవుడు చెప్పినట్లు వింటాము అని నిబంధన చేసుకున్న తర్వాత అప్పుడు మోషే పంపాడు దేవుని యొద్దకి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ కొండ ఎవరు ఎక్కకూడదు. ఎందుకు ఆ యొక్క 70 మంది పెద్దల్ని దేవుడు రమ్మన్నాడంటే వాళ్ళు దేవుని ఆత్మను పొందుకున్నారు. అదే నేను చెప్తా ఉంటా బైబిల్ గ్రంథం. చూడండి, అది కూడా మీకు చెప్పాలి కదా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు వాళ్ళని ఆత్మచేత అభిషేకించాడు. దేవుడు వారిని ఆత్మచేత అభిషేకించాడు. మోషే మీద ఏ ఆత్మ ఉన్నదో ఆ 70 మంది పెద్దల మీద కూడా అదే ఆత్మ దేవుడు వారికి ఇచ్చాడు. చదువు, ఆ ఆత్మ రాగానే వాళ్ళు ప్రవచించారు. చూడండి, ఇప్పుడు ఆ 70 మంది పెద్దలు పిలిచాడు పైకి. ఆత్మ పొందుకున్నవారు, దేవునికి స్తోత్రం, ఆత్మ పొందుకున్న వారిని పైకి పిలిచారు. దేవుడు కొండ మీదకి వెళ్ళారు, దేవుణ్ణి చూశారు, దిగి వచ్చారు. వారు చెప్తున్నారు, మేము దేవుణ్ణి చూసాము, ఆయన పాదముల కింద ఎలా ఉన్నది అక్కడ అదంతా కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, చూడండి, దేవుని పాత నిబంధనలలో దేవుని చూడటానికి అర్పణలు కావాలి, యజ్ఞాలు కావాలి, బలులు కావాలి. అక్కడ ఎన్నో కోడలు వధించబడ్డాయి. ఎందుకంటే వధించుట అనగా దేవుణ్ణి శాంతిపరుచుట, రక్తము ద్వారా దేవుణ్ణి శాంతిపరుచుట అని అర్థము. సమాధాన బలి అనగా దేవుణ్ణి శాంతిపరుచుట అని అర్థము. ఈ బలుల ద్వారా దేవుడు శాంతిపడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు శాంతిపడుతున్నాడు కనుక అందుకే దేవుడు శాంతిపడిన తర్వాత పంపాడు. దేవుణ్ణి వాళ్ళు చూడగలిగారు. చూసి కిందకు వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమని? మేము దేవుణ్ణి చూచితిమి అని అక్కడ అన్నపానాలు పుచ్చుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. చూసారా? చూడలేదా? అక్కడ రాసిందండి బైబిల్ గ్రంథంలో. దేవుడు చూసిన దేవుణ్ణి ఈ 70 మంది పెద్దలు చూసినట్లుగా సాక్ష్యం చెప్తున్నారు. ఆ కొండ దిగొచ్చిన తర్వాత ఆ కొండ ఎవరు తాకకూడదు. పరిశుద్ధత లేకుండా ఆ కొండ తాకితే చనిపోతారని అక్కడ రాయబడి ఉంటుంది. ఎవరు తాకకూడదు. ఈ 70 మందిని పెద్దల్ని మోషే పరిశుద్ధపరిచాడు రక్తము ద్వారా, రక్త నిబంధన ద్వారా, రక్త అర్పణ ద్వారా, ఆ సమాధాన బలుల ద్వారా సమాధానపరుచుకొని దేవుని పంపాడు వాళ్ళ దగ్గరికి. అందుకే దేవుని వాళ్ళు చూడగలిగారు. దేవునికి స్తోత్రం. మొదటి పాయింట్, ఇశ్రాయేలు దేవుడు చూశాడు. రెండో పాయింట్కి వస్తున్నా. చూడండి, క్రీస్తునందు ప్రియులారా, రెండో పాయింట్కి వస్తున్నా. దేవుడు 70 మంది పెద్దలను దేవుడు తన ఉనికిని చాటుకొని తన ఉనికిని చూపించాడు. వాళ్ళు ఏం చూసారో అక్కడ రాశారు. ఆ పాదాలు ఎలా ఉన్నాయి, ఇంకా అక్కడ ఏముంది అది ఉందని చెప్పారు, సాక్ష్యం చెప్తున్నారు. అది ఓకేనా? కరెక్టే కదా? రెండో విషయానికి వస్తున్నా. చూడండి పిల్లరా, రెండో పాయింట్కి వస్తున్నా. దేవుని వాక్యం మనం విన్నాం. దేవునికి స్తోత్రం.
దేవుని ఇశ్రాయేలు చూచారు, చూసి సంతోషపడి అన్నపానములు భోజనం చేశారు. తర్వాత నిర్గమాకాండం, అదే కాండము నిర్గమాకాండము చూడండి 32, 21, 23 వచ్చిన వాళ్ళ దాకా మనం చదువుకుందాం పిల్లరా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇక్కడ ఒకరోజు నిర్గమాకాండము 33, 21. మరియు యెహోవా 18 కాండ చదువులేదు, 18 కాండ అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడినో వాని యందు పడెదనెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడునో నన్ను చూచి బ్రతుకుడనెను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచూ ఉండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచిదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకరోజు మోషే దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నీవు స్వరం ద్వారా నాతో మాట్లాడుతున్నావు, నీవు స్వరం ద్వారా నాతో మాట్లాడుతున్నావు, మేఘాల మీద మాట్లాడుతున్నావు, పండ్ల మీద మాట్లాడుతున్నావు, నీ స్వరమే నాకు వినపడతా ఉంది. కానీ నేను నిన్ను చూడాలంటే నాకు చూపించు ప్రభా, రోజు నీ మహిమ నాకు చూపించు అయ్యా. దేవుడు మహిమ కలిగినవాడు, దేవుడు మహిమ కలిగినవాడు కనుక ఈయన అంటున్నాడు, నీ మహిమ నాకు చూపించు ప్రభా, నేను చూస్తాను అంటే దేవుడు చెప్తున్నాడు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమి అనిపించలా. ఎందుకంటే దేవుడికి మోషేతో ఎందుకు అలా చెప్తున్నాడంటే, మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు, రెండవదిగా సాత్వికుడు, చూడండి, మూడవదిగా దేవునికి ఇష్టమైన వాడు, దేవుని స్నేహితుడు. అందుకు అంటున్నాడు, నేను చూపిస్తాను నీకు అని అడుగుతున్నాడు అని చెప్తున్నాడు. అయినా దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఏ నరుడు నన్ను చూసి బ్రతకడం చెప్పినా కూడా ఇష్టపడ్డాడు. ఏ నరుడు నన్ను చూసి బ్రతకడం చెప్పినా కూడా మోషే దేవుని చూడటానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. నేను చనిపోయినా పర్వాలేదు, నేను లేకపోయినా పర్వాలేదు, నేను ఈ లోకంలో లేకపోయినా పర్వాలేదు, నీ తేజస్సు, నీ యొక్క మహిమ, నీ చేతులు ఎలా ఉన్నాయో, లేక నీ చేతులు నీ కాళ్ళు ఎలా ఉన్నాయో, నీ మహిమ శరీరము ఎలా ఉందో నేను చూడాలయ్యా అని చెప్పి ఒక పట్టు పెట్టాడు. దేవునికి స్తోత్రం. నేను చనిపోయినా బాధ లేదు, నేను చూస్తానయ్యా, నాకు అదే చాలు. నేను చనిపోయినా బాధ లేదు, నేను నిన్ను చూడాలనిపిస్తుంది కాబట్టి నాకు ఒక్కసారి చూపించయ్యా దేవా అని అడిగాడు. దేవుడు అన్నాడు, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను. అందరూ చూపించలా, అందరికి ఆ మహిమను చూపించలా అని చెప్తున్నాడు. నేను నా మహిమతో నిన్ను కప్పుతున్నాను, కానీ నీవు నా ముఖము చూడవు, కానీ నా ఎనుక పాదాలు చూస్తావు అని చెప్పాడు. నిజమే పిల్లరా, ఆయన పాదాలను చూశాడు. చూడండి, పాదాలను చూశాడు. ఆశ ఆశ ఆశ. దేవునికి స్తోత్రం. భక్తుడు అంటాడు 63వ కీర్తనలో ఏమంటాడు, నీ దేవా నా దేవుడు నీవే, వేకువని నిన్ను వెతుకుతున్నాను, నీ ప్రభావము నీ బలము చూడవలనని నేనెంతో ఆశ కలిగి నీ తట్టు కనులెత్తి చూస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. ప్రియులారా, ఆశ. మోషేలో ఒక ఆశ ఉంది, దేవుని చూడాలి. ఆయన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని చూడాలి, దేవునితో మాట్లాడుతున్నాను, కానీ ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియలేదు. ఈరోజు నేను దేవుని చూడటానికి ఇష్టపడుతున్నా, నా ప్రాణం పోయినా బాధ లేదు, ఒక ఆశ కలిగి ఉన్నాడు. దేవుని చూడాలంటే ఆశ ఉండాలి.
ఆయన అన్నాడు, చచ్చిపోయినా నా బాధ లేదు, కానీ దేవుణ్ణి చూడాలి. వెనక చూశాడు. చూడండి పిల్లలు, వెనక ఆయన చూసే కృపనిచ్చాడు. ఆ ధన్యత దేవుడిచ్చాడు. ఇశ్రాయేలు దేవుడు చూశాడు, మోషే దేవుడు చూశాడు. ఇంకొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తున్నా, జాగ్రత్తగా మనం విందాం. రెండవ పాయింట్లో మోషే కూడా దేవుణ్ణి అడిగాడు, అడిగినట్లుగా దేవుడు చూపించాడు, దేవుడు చూశాడు అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. మూడో పాయింట్లోకి వస్తున్నా, జాగ్రత్తగా మనం విందాం. దేవునికి స్తోత్రం. ఆదికాండం 32:30 చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 30 యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం అండి పిల్లరా. ఇక్కడ మోషే కూడా ముఖాముఖిగా చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది దర్శనం కాదు. ఆయన బండ సొంత నిలబడ్డాడు, చూశాడు. ముఖాముఖిగా మోషే కూడా చూశాడు. ముఖాముఖిగా దేవుడితో మాట్లాడాడు. ముఖాముఖిగా దర్శనం చూశాడు. ఇక డైరెక్ట్గా ముఖాముఖిగా చూశాడు దేవుడిని మోషే. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను, చూచి తిని, అయినా నా ప్రాణం దక్కినది. ఎందుకంటే ఆ రోజుల్లో దేవుని చూచిన వారు చనిపోతారని అర్థం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. యాకోబు తన పిల్లలందరినీ దాటించిన తర్వాత, ఆ అబ్బోపురేవు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళందరిని దాటించి యువతలు ఉన్నాడు. పిల్లలందరూ అవతలకి వెళ్ళారు, భార్యలు మొత్తం అవతలకి వెళ్ళారు. రాత్రి ఒక్కడే ఉన్నాడు. యాకోబు ప్రార్థన పరుడు కదా, యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా, యాకోబు దేవునికి ఇష్టమైన వాడు కదా. ఇక్కడ ఒక నరుడు రూపంలో దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడండి? ఒక నరుడు రూపంలో దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి మనం చూసాము, మొదటి పాయింట్ డైరెక్ట్గా చూశారు, రెండవ పాయింట్లో డైరెక్ట్గా చూశాడు, మూడవ పాయింట్లో ముఖాముఖిగా యాకోబు దగ్గరికి ఒక నరుడు వచ్చాడు. యాకోబు సామాన్యుడు కాదు కదా. యాకోబు అలాగే ఉన్నప్పుడు నరుడు వచ్చాడు. వచ్చినప్పుడు అలాగే ఇద్దరు ఏం చేస్తున్నారంటే ద్వంత యుద్ధం అంటారు దాన్ని. ద్వంత యుద్ధము లేక మల్ల యుద్ధము అంటారు దాన్ని. ఆ సమయంలో గట్టిగా పట్టుకున్నాడు ఆ నరుణ్ణి. గట్టిగా పట్టుకొని యాకోబు ఏం చేస్తున్నాడంటే, అసలు నువ్వెవరివి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా పిల్లల మీద దాడి చేయడానికి వచ్చావా? నా సైన్యం మీద దాడి చేయడానికి వచ్చావా? ఎందుకు ఈ స్థలానికి వచ్చావు? నీవెవరివి అని చెప్పి ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు, మల్ల యుద్ధం చేస్తున్నారు. ఒకరికొకరు కాల్పడుకున్నారు, ఒకరు పడుతున్నారు, ఒకళ్ళు ఇస్తున్నారు, ఒకరు పడుతున్నారు, ఒకళ్ళు ఇడుస్తున్నారు. ఇలాగా పోట్లాడు జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, ఇలాగ ఒక నరుడితో తెల్లవారుజాము వరకు పోట్లాట, ఈ ద్వంద్వ యుద్ధం జరుగుతూనే ఉంది. ఆఖరికి ఆ నరుడు అంటున్నాడు, నన్ను పోనివయ్యా, తెల్లారితో నేను వెళ్ళిపోవాలి, నేను ఆ పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి, నన్ను పోనివు అని అన్నట్లుగా మనం చూస్తాము. యాకోబు గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకునేసరికి వదలట్లేదు. తెల్లవారుతుంది, దేవుని పిలుస్తున్నాడు, రమ్మని అక్కడ వెళ్ళాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఆ దూత చూడండి కాలి పెట్టి కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. తుంటి నరాన్ని పెడితే ఆ నరాన్ని పెట్టి కొట్టినప్పుడు తొలిగట్టుగా మనం చూస్తున్నాం. తొలిగినా కూడా ఆ వ్యక్తిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీవు మనుష్యునితో కాదు దేవునితో పోరాడి గెలిచావు. దేవునికి స్తోత్రం చెప్దాం. నీవు మనుషులతో కాదు దేవునితో పోరాడి గెలిచావు. ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అని పేరు వచ్చింది అక్కడ. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీవు దేవునితో పోరాడి గెలిచావు అన్నాడు. అప్పుడు అనుకున్నాను యాకోబు, అమ్మో నేను దేవుని చూశాను. దేవునికి స్తోత్రం. నేను దేవుని చూశాను, దేవునితో పోట్లాడాను. ఆయన దేవుని బ్రతికించాడు.
నేను దేవుణ్ణి ముఖాముఖిగా డైరెక్ట్గా చూశాను అని మాట్లాడుతున్నాడండి. యాకోబు సాక్ష్యం చెప్తున్నాడు, ప్రియమైనటువంటి ప్రియులరా నేను దేవుడితో ముఖాముఖిగా చూశాను దేవుడిని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులరా, దేవుడు ఒక నరుడు రూపంలో వచ్చి ఇలాగా చేసినట్లుగా మనం ఈ వాక్యంలో ఈ అధ్యాయంలో మనం చూస్తే మనకు తెలుస్తుంది. అందుకే యాకోబు ఇలా మళ్ళీ మారిపోయాడు. యాకోబు ప్రార్థన ద్వారా జయించుకున్నాడు అన్నీ కూడా. చూడండి, దేవునికి స్తోత్రం. నేను ముఖాముఖిగా దేవునిని చూచి తిని అన్నాడు అక్కడ. ఏమండి, 3వ పాయింట్లో దేవుణ్ణి చూసి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, చూడండి, మొదటి పాయింట్లో బలుల ద్వారా రక్త నిబంధన ద్వారా దేవుని చూడగలిగారు. 2వ పాయింట్లో డైరెక్ట్గా మోషే చూడగలిగాడు. 3వ పాయింట్లో ముఖాముఖిగా ఒక నరుడుగా దేవుడు వచ్చి పరీక్షించాడు. ఆ పరీక్షలో యాకోబు పాస్ అయ్యాడు. యాకోబుకి మంచి ఆశీర్వాదం ఇచ్చిపోయాడు. యాకోబు అంటున్నాడు, నన్ను దీవించే వరకు నేను నిన్ను విడవనయ్యా, నన్ను దీవించు. ఇప్పుడు యాకోబుని దీవించాడు, దేవుని చూశాడు యాకోబు. అందుకే మనం చూస్తున్నాము దేవుని చూచుట అనేది 3వ పాయింట్లో మనం చూస్తున్నాము. ఇంకో పాయింట్ చెప్తున్నా, జాగ్రత్త మనం ఏందాం. కీర్తనల గ్రంథం 11:17 వచ్చిన చూడండి. కీర్తనల గ్రంథం 11:17 వచ్చిన చూడండి. క్రీస్తునందు ప్రియులరా, త్వరగా వెళ్దాం, ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం 11:17 వచ్చిన. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 11:17 వచ్చిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదరు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు అని మనం చూస్తా ఉన్నాం. యథార్థంగా ఉంటే దేవుణ్ణి చూస్తారు అని అర్థం. అక్కడ యథార్థంగా మనం ఉంటే దేవుణ్ణి చూడగలము అని అక్కడ అర్థం. క్రీస్తునందు ప్రియమైనటువంటి మనం చూస్తున్నాము. కీర్తనలో 11:7 వచనంలో ఈ మాట మనం చూసాము పిల్లరా. కీర్తనలో 11:7లో మనం చూసామండి. యథార్థవంతులు దేవుని ముఖదర్శనాన్ని చూస్తారని. అంటే ముఖదర్శనం అంటే పిల్లరా, ముఖదర్శనం దేవుణ్ణి చూస్తారని అక్కడ రాయబడినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇంకొక వ్యక్తిని కూడా మీకు నేను చూపిస్తున్నాను బైబిల్ గ్రంథంలో. ఏబు రాసిన గ్రంథం 19:26 వచ్చింది చూడండి. ఇక్కడ ఏమంటాడు ఏబు రాసిన గ్రంథం. ఇప్పుడు మనం చూసాము ముఖాముఖిగా ఒక నరుడుగా డైరెక్ట్గా చూసాము. ఏమేమంటాడు చూద్దాం ఒకసారి. ఏబు గ్రంథంలో మనం 19:26 వచ్చింది చూడండి. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఇది ఎప్పుడు మాట అంటే ఏబు గారు చెప్తుంది, చనిపోయిన తర్వాత నా చర్మము చీకిపోయిన తర్వాత ఆత్మలో దేవుని నేను చూస్తాను అంటున్నాడు. నా చర్మము చీకిపోయిన తర్వాత నేను ఆత్మస్వరూపం ధరించుకొని నా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నా దేవుని స్వరూపాన్ని కన్నులారా నేను చూస్తాను అని మాట్లాడుతున్నాడండి. ప్రియులారా, చర్మము చీకిపోతుంది, నిజమే. మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మన చర్మము చీకిపోతుంది. మన ఎముకలు మనం చూస్తాము ప్రియులారా. మన ప్రాణం పోయినప్పుడు మనం ఒక అర సెకండ్లో మన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. కానీ అక్కడికి మనం వెళ్ళాలంటే కొన్ని 100 కోట్ల సంవత్సరాలు ఏరోప్లేన్ వేసుకొని వెళ్ళినా కూడా వెళ్ళలేము. అంత స్పీడు ఆత్మ వెళ్ళిపోద్ది.
అందుకే ఇక్కడ బైబిల్ చెప్తుంది, క్రీస్తునందు ప్రియులారా ఏమంటున్నాడు, ఆయన గొప్ప భక్తుడు. నేను చర్మము చీకిపోయిన తర్వాత అయినా నా దేవుడిని నేను కన్నులారా చూస్తాను అని మాట్లాడుతున్నాడండి క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా. ఇది ఎప్పుడంటే మనం చనిపోయిన తర్వాత, మన తీర్పు జరిగిన తర్వాత, మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత చూసే పని ఇది చెప్తున్నాడు యోబు గారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, మనం పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ఎలా చూశారు అని చూస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథం దానికి ఏమి సమాధానం చెప్తుందో మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. క్రొత్త నిబంధన గ్రంథము ఏమి సమాధానం చెప్తుందో బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త నిబంధన గ్రంథము మరి అక్కడ ఎలా రాసి ఉంది? పాత నిబంధన గ్రంథంలో బలుల ద్వారా ముఖాముఖిగా ఇలా చూసినట్లుగా దైవజనులు, గ్రంథకర్తలు అందరూ కూడా రాశారు. క్రొత్త నిబంధనలో ఏమి రాశాడు? బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, ఆయన ఒక తీర్పు జరిగేటప్పుడు చెప్తున్నాడు. అపోస్తలుల కాలం 22:17 అంటాడు, నేను ప్రార్థన చేయుచుండగా ఆత్మవశుడైనప్పుడు నేను దేవుణ్ణి చూచి తిని అన్నమాట. దేవునికి స్తోత్రం. చూసావు అపోస్తలుల కార్యాలు 22:17 వచ్చిన. దేవుని నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ ప్రార్థన ద్వారా ప్రభువును చూసాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసినా కూడా మన ప్రభువుని చూడవచ్చు, దానికి అర్థం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, దీనికి క్రొత్త నిబంధన ఏమి సమాధానం చెప్తుందంటే, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథం చాలా శక్తివంతమైంది. కాబట్టి యోహాను సువార్త 14:10 చూస్తే ఫిలిప్పు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, తండ్రి అంటున్నావు, ఆ తండ్రి ఎవరో మాకు కొంచెం తెలియచేయవా అన్నాడు. యేసు ప్రభువు సమాధానం చెప్తున్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడు. చదవండి, కొంచెం ఆ వాక్యం చదవండి. యోహాను సువార్త 14:10. యోహాను సువార్త 14:10. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచు ఉన్న మాటలు అంతటా నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. చాలు, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి నా యందు నివసిస్తున్నాడు, నేను తండ్రి ఏకమైనాము, మేమిద్దరం ఒకటే అని చెప్తున్నాడు. దేవుడు ఒక ఆలోచన చేశాడు. పాత నిబంధన భక్తులందరూ కూడా బలులు అర్పించలేక, నన్ను చూడలేక చాలామంది ఉన్నారు. కనుక నేను పరలోకంలో ఉన్నటువంటి నా కుడి పార్శ్వమున ఉన్నటువంటి నా కుమారుణ్ణి భూలోకంలో ఆత్మ స్వరూపిగా పంపిస్తే నేను ఆయనలో ఉండి అందరూ చూస్తా, ఆయనలో ఉండి నివసిస్తా. ఆ కుమారులు నేను నివసించి అన్ని పనులు చేస్తూ ఉంటాను కదా. నా కుమారుడు అనేక మందిని మార్చగలడు. చూడండి, దేవుని ప్రణాళిక ఎలా ఉంది. 1,44,000 మంది అక్కడ ఉన్నాడు పరలోక రాజ్యంలో. దేవుని చేత కొనబడిన వారు, పాపము లేని వారు, మోసము లేని వారు, శోధన ఏమీ లేని వారు, స్త్రీ సాంగత్యం లేని వారు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళలో ఒకరోజు దేవుడు అడుగుతున్నాడు, భూలోకానికి ఎవరైనా మీరు వెళ్తారా అని అడిగితే మేము భూలోకం అది మంచిది కాదు, భూలోకం అని చెప్పి అన్నారు. కానీ తన కుడి పార్శ్వమున ఉన్నటువంటి తన కొడుకుని అడిగాడు. ఏమని అడిగంటే, అయ్యా భూలోకానికి వెళ్తావా, నా పేరు నిలబెడతావంటే అన్నాడు, నేను భూలోకానికి వెళ్తాను. చూడండి పిల్లలు, తన దగ్గర ఉన్నటువంటి కొడుకుని మానవ స్వరూపంగా ఒక బీజం వేసి, అలాగే మరియమ్మ గర్భంలోకి పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చేశాడు. ఆయన మానవుడిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. ఎట్లాగంట? మానవుడిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 చూస్తే అక్కడ మాకు అర్థమైంది.
దేవుడు తన కుమారుని భూలోకానికి పంపి ఇప్పుడు మనం బలిచ్చే పని లేదు, ఇప్పుడు మనము ఏది చేసే పని లేదు. నా కుమారుడు చూస్తే నన్ను చూసినట్లే. ఇప్పుడు కొత్త నిబంధన పాత నిబంధన చూస్తే ఈయన అంటాడు ఫిలిప్పీ 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇక్కడ మనకు అర్థమవుతుంది, దేవుని స్వరూపం కలిగిన వాడు యేసుప్రభువు వారే. యేసుప్రభువు వారు దేవుని స్వరూపం కలిగి భూలోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, యేసుప్రభువు నాలో నా తండ్రి నివసిస్తూ ఉన్నాడు, నన్ను చూసిన వారు నా తండ్రిని చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి పిల్లరా, ఒక గుడ్డి వాళ్ళు దేవుని చూడాలని చెప్పి అలాగే ముందుకు వెళ్ళారు. వెళ్తా ఉండగా వాళ్ళ దగ్గరికి ఒక వేణుగు వచ్చింది. వీళ్ళు 3 గుడ్డివాళ్ళు దేవుని చూడాలి అనుకున్నారు. చూడాలనుకొని వెళ్ళి ఆ దేవుని ఆ యొక్క ఏనుగుని పట్టుకున్నారు. ఏనుగుని పట్టుకొని ఒకడేమో చెవులు చూశాడు. చెవులు చూసి అంటున్నాడు, దేవుడు శాంట్లాగా ఉన్నాడు అన్నాడు. ఒక అతనేమో తోక చూశాడు. తోక చూసి అన్నాడు, దేవుడు సెంట్రకోల్లాగా ఉన్నాడు రా అన్నాడు. ఇంకొక అతను ఆ సదరపు చెయ్యి పెట్టి చూశాడు, దేవుడు బల్లబరుపుగా ఉన్నాడు అన్నాడు. చూడండి పిల్లరా, వీళ్ళు దేవుడిని చూసామనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు అన్నీ చెప్తా. ఇప్పుడు యేసుప్రభువు వారి స్వరూపం దేవుళ్ళు ఉన్నది. తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుళ్ళు ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, చూడండి బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు వారు ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1:1 అంటాడు, వాక్యమే దేవుడై ఉండేనో. వాక్యమే దేవుడు. నువ్వు వాక్యాన్ని చూస్తే దేవుడు చూసినట్లే, వాక్యాన్ని చదివితే నేను దేవుని చూసినట్లు కొత్త నిబంధన కలిగేస్తూ ఉంది. వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే దాన్ని కంఠస్థం చేసి నీ హృదయం ఉంచుకుంటావో, దేవుడి నీ హృదయంలో కుమారుని ఆత్మ ద్వారా, తండ్రి ఆత్మ ద్వారా నివసించడానికి ఇష్టపడతావు. యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమైన దేవుడు. దేవునికి స్తోత్రం. వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు వాళ్ళు నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఆదిలో ఉన్నటువంటి సినాయి కొండ మీద ఉన్న దేవుడు ఆత్మస్వరూపిగా యేసుక్రీస్తు వారిలో నివసిస్తూ ఉన్నాడు. 2వ వాక్యం చెప్తా. యోహాను సువార్త 4:24 ఉంటుంది. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఆత్మ, దేవుడు వాక్యం, దేవుడు ఆత్మ అనగా హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే దేవుని చూసినట్లే. దేవుని మనం చూసినట్లే అని క్రొత్త నిబంధన తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మనం చూస్తే గాడిద దేవుని చూసిందట. గాడిద దేవుణ్ణి చూసిందని బైబిల్ రాయబడింది. ఆ వాక్యం మనం చూస్తే సంఖ్యాకాండం 22:33 ఉంటుంది. ఆ గాడిద నన్ను చూసి అని మాట్లాడుతుంది. ఏంది? నోరు లేని గాడిద దేవుడు చూసింది. ఆ టైంలో నోరు లేని గాడిద దేవుడు చూసింది, దేవుడు దూతను చూసింది. నోరు లేని గాడిదగా దేవుడు వాక్ ఇచ్చాడు. నోరు లేని గాడిద బిలాంతో మాట్లాడుతుంది, నన్ను ఎందుకు కొట్టేవాడి. దేవుని స్తోత్రం. దేవుడు శక్తిమంతుడండి. నోరు లేని గాడిద బిలాము, నోరు లేని గాడిద దేవుని చూసింది కానీ బిలాము దేవుణ్ణి చూడలేదు.
ఇక్కడ రాసింది క్రీస్తునందు ప్రియులారా. ఇప్పుడు ఆత్మైన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, మన హృదయంలో నివసించే దేవుడు కనుక ఆ దేవుడు మన ఆత్మలోకి వస్తున్నాడు. ఇప్పుడు మనం బల్లర్పించే పని లేదు, మన యాగాలు చేసే పని లేదు. మన కొరకు యేసు ప్రభువు వారి ఆత్మస్వరూపిగా నరుడిగా భూలోకంకి వస్తే ఆయన ఎవరు కూడా ఆలోచన చేయలేదు. దేవునికి స్తోత్రం. వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మై ఉన్న దేవుడు, చూడండి, ఆ దేవుడు మన హృదయములలో యేసులో ఉన్నాడు. ఆ దేవుడు యేసులో ఉన్నాడు. ఒకరు నీళ్లుగాను, ఒకరు రక్తముగాను, ఒకరు ఆత్మగాను నివసిస్తున్నారు యేసులో. ఆ యేసులో వాక్యం ఉంది, ఆ యేసులో ఆత్మ ఉంది, ఆ యేసులో అన్ని గుణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి ఆ దేవుళ్ళు ఏ గుణాలు ఉన్నాయో యేసుక్రీస్తు వారికి కూడా ఆ గుణాలు ఉన్నాయి. అందుకే చెప్తున్నాం కదా, ఆత్మైన దేవుడు, వాక్యమైన దేవుడు ఎక్కడ ఉన్నాడంట ఆయన అని మనం అర్థం చేసుకుంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:24 వచనం, 4:24 వచనం చూడండి. బైబిల్ గ్రంథం చాలా తేటగా తెలియజేస్తూ ఉంది. నీతియు యథార్థమైన 4:24 అనుకుంటా. ఏముంటుందంటే, ఒకటే బాప్తిసం, ప్రభు ఒక్కడే, అది ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసము ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఒకటే బాప్తిసం, ఒకటే సంఘం, ఒకటే దేవుడు, ఒకటే విశ్వాసం, ఒకటే విశ్వాసం, ఒకటే సంఘం మనం చూస్తాం పిల్లలు. అందుకే దేవుడు చెప్పే మాటలు ఏంటంటే, దేవుడి మాటలో చాలా శక్తి కలిగినవి. నేను ఒక తప్పు చెప్పను అనుకుంటా, 4:5 ఉందన్నమాట మనం చూస్తాము. 4:5 ఉంది. ఐఎమ్ సారీ, జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. ఎందుకంటే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మళ్ళీ చదువుదాం ఒకసారి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. క్రొత్త నిబంధన ఇలాగ తెలియజేస్తా ఉంది. దేవుడు అందరిలో ఉన్నాడు. దేవుడు ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, సంఘం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. అయితే దేవుడు అందరిలో నివసిస్తున్నాడు. దేవుడు అందరిలో ఉన్నాడు. ఎలా ఉంటున్నాడు ఆయన? ఆత్మస్వరూపిగా. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటున్నాడు ఆయన? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ప్రియులారా, ఆత్మస్వరూపిగా ఉండి అందరిలో నివసిస్తున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి దాన్నే క్రీస్తు సంఘం అంటారు. అందరిలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అందరిలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అందరిలో నివసిస్తున్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడు? హృదయంలో, ఆత్మలో, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా అందరిలో ఉన్నాడు. అందరికి పైగా ఉన్నాడు. అందరిలో నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటాడు మత్తయ్య, చూడండి, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుడు అందరిలో ఉన్నాడు. నీ హృదయము దేవునికి ఇష్టం ఉంటే, నీ హృదయము దేవుని యొక్క ఆలోచన కలిగి ఉంటే, నీ హృదయము దేవునికి ఇష్టంగా నడిస్తే దేవుణ్ణి నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం. ఇంకా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తాం, దేవుణ్ణి చూస్తున్నాం. వాక్యం ద్వారా చూస్తున్నాం, ఆత్మ ద్వారా చూస్తున్నాం,
చూడండి, బాప్తిసం ద్వారా దేవుని చూస్తున్నాం. అందరికి పైన ఉన్నాడు ఆయన, అందరూ చూస్తున్నాడు ఆయన, అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. ఆ హృదయ ప్రత్యక్షతలో ఉన్నాడు. ఆ హృదయంను హృదయ శుద్ధి చేసుకున్నప్పుడు ఆత్మ ద్వారా దేవుడి నీలోకి వస్తే నీవు దేవుణ్ణి చూస్తావు. ఇది క్రొత్త నిబంధన సిద్ధాంతము. యేసుప్రభు వారు చెప్పినటువంటి సిద్ధాంతం ఇది. యేసుప్రభు వారు నడిచినటువంటి మార్గం ఇది. నేను మొదటి పాయింట్లో చెప్పాను పిల్లరా. మొదటి పాయింట్ ఏంటి? హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దానికి మెయిన్ పాయింట్. రెండవ పాయింట్లు ఏంటి? పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించడం ద్వారా, నిబంధన రక్తం ద్వారా దేవుణ్ణి ఇశ్రాయేలు చూశారు. రెండవ పాయింట్లో దేవుడు మోషేకి కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం డైరెక్ట్గా. మూడవ పాయింట్లో యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తాం నాలుగో పాయింట్లో ఏంటంటే నీతిమంతులు దేవుని ముఖదర్శాన్ని చూస్తారు అని మనం చూస్తూ ఉన్నాము. ఐదవ పాటలోకి వచ్చేసేపటికి క్రీస్తునందు ఏమంటాడు? శరము చీకుపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత నేను తన్ని రాజ్యములోని చూస్తాను అని మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాము. ఆరో పాయింట్లో ఆ యొక్క పౌలు గారు దర్శనం చూసినట్లుగా, ప్రార్థన చేస్తే దర్శనం చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి దీని గురించి, కానీ టైం అయిపోతుంది. అందుకే బైబిల్ చదువుతుంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ పద్ధతులన్నీ మార్చేసి ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా, చూడండి 5 పాయింట్లు చెప్పాం కదా. 6వ పాయింట్ వాక్యం ద్వారా, 7వ పాయింట్ ఆత్మ ద్వారా, 8వ పాయింట్ నీ హృదయంలో దేవునికి సరిగ్గా ఉన్నప్పుడు అందరిలో ఆయన ఉంటాడు అని ఈ వాక్యము సెలవిస్తాను. అందరిలో ఉంటాడు. నీ హృదయం సరిగ్గా ఉన్నప్పుడు, ఆయన నీ హృదయంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చూస్తారు. మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, నన్ను పొడిచిన వారందరూ కూడా ఒకరోజు చూస్తారు, వారి నేత్రాలు పెట్టి నన్ను చూస్తారు అని మాట్లాడతారు దేవుడు. అందుకే మనం అందరము దేవుణ్ణి చూసే ముఖం కలిగి ఉండాలి, దేవుడితో మాట్లాడే ముఖం కలిగి ఉండాలి, దేవుని మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ముఖం కలిగి ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తేజస్సును ఉండాలి. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శక్తిమంతుడు కనుక, దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కనుక, దేవుడు ప్రేమమయుడు కనుక, దేవుడు కృప సత్య సంపూర్ణుడు కనుక, ఇంకో వ్యక్తి అంటాడు, యోహాను సువార్త 20వ అధ్యాయం అనుకుంటా, యోహాను సువార్త 20వ అధ్యాయం అనుకుంటా 27వ వచనం అక్కడ అంటాడు, యేసు ప్రభువు చనిపోయినప్పుడు ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే అని నేను నమ్ముతానన్నాడు. 8వ పాయింట్, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే నేను నమ్ముతానన్నాడు. అంటే ఇంకా గాయాల్లో వేలు పెట్టి చూడటం ఏంటి? ఒకరోజు యేసు ప్రభువు రాత్రి సరుకు వచ్చి, తోమా నీ ఏలు తీసుకొని నా యొక్క పక్కలో పెట్టి చూసుకో అని మనం తీర్చుకున్నాడు. పిల్లరా, వెంటనే ఆ యొక్క తోమా యేసు ప్రభు వారు ప్రక్కలో వేలు పెట్టాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. చూశాడు. యేసు ప్రభు వారు అన్నాడు, చూసి నువ్వు నమ్మావు, చూడకుండా నన్ను నమ్మిన వారు ధన్యులు అని మాట్లాడారు. యేసు ప్రభు చెప్పే మాటలు చాలా సత్యంగా ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. మరి ఇంకా దేవుని యొక్క ఇంకా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించిన దాకా. తోమలాగా యేసు ప్రభు యొక్క శరీరంలో గాయాలు పెట్టేవాడిగా ఉన్నావా? తోమలాగా యేసు ప్రభు వారిని అనుమానించే వాళ్ళగా ఉన్నావా? తోమలాగా యేసు ప్రభు వారిని హీనస్థితిగా చేసే వాళ్ళగా ఉన్నావా? ఇంకా గాయాలు పెట్టి చూసే వాళ్ళగా ఉన్నావా? నీ జీవితం మార్చుకోవా? దేవుని చూడటానికి వస్తావా? వాక్యంలో చూస్తావా? ఆత్మలో చూస్తావా? ప్రత్యక్షలో చూస్తావా? బలుల ద్వారా చూస్తావా దేవుణ్ణి? ఇంకా నువ్వు దేవుని చూడకపోతే, ఇంకా నీకు వాక్యం అర్థం కాకపోతే, వాక్య ప్రకారం నువ్వు జీవించకపోతే, వాక్యం నువ్వు చదవకపోతే, ఆత్మ సంగతులు నీకు అర్థం కాకపోతే, ఇప్పుడైనా తెలుసుకో. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సిస్టర్, ప్రియమైన బ్రదర్, ప్రియమైన ఉమన్, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో, దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను చూస్తాడు. దేవుడు నిన్ను చూడాలంటే దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు.
ఆ హృదయం ఏమో. తోమాకు అలాంటి హృదయం లేదు. తోమాకు అలాంటి హృదయం లేదు. అపనమ్మకం కలిగిన హృదయం, ఇంకా అపనమ్మకం కలిగినటువంటి హృదయంలో నువ్వు ఉన్నావా? అపనమ్మకం కలిగినటువంటి హృదయంలో నువ్వు జీవిస్తున్నావా? అపనమ్మకం కలిగిన హృదయంలో నువ్వు జీవిస్తున్నట్లయితే ఒకసారి యేసు దగ్గరికి రా. యేసు నీ కొరకు గాయపరచబడ్డాడని నమ్ము. యేసు నీ కొరకు పాపాలు క్షమించాడని నమ్ము. సిలువలో నీ కొరకు రక్తం కార్చాడని నమ్ము. ప్రియ సహోదరుడా, ఇప్పటికైనా మేలుకో. ఇప్పటికైనా మేలుకొని, దేవా నేను నిన్ను చూడాలయ్యా, దేవా నీ రూపాన్ని చూడాలయ్యా, దేవాన్ని నేను నీతో మాట్లాడాలయ్యా అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. దేవుడి దర్శనంతో మాట్లాడతాడు. కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేయి. వాక్యం కరెక్ట్గా చదువు. వాక్యంతో కూడా మాట్లాడతాడు, ఆత్మతో మాట్లాడతాడు. ఇలాగ చేసి దేవుని చూడు. దేవుని చూడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, శక్తిమంతుడా, అయా నీకు స్తోత్రాలు. సహాయం చేయండి. నేను ఇంకా నాయన నీ యొక్క గాయాల్లో వేలు పెట్టి చూసేదానిలాగా ఉన్నానేమో. నా మనసు మార్చునాయనా. తోమ పశ్చాత్తాపడ్డాడు ప్రభా. అలాంటి పశ్చాత్తాపం దయచేయండి ప్రభా. నువ్వు నీ కృపతో నింపి కాపాడమని యేసుక్రీస్తు వారి నామం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. చూస్తున్న బిడ్డలందరికీ వందనాలండి. దయచేసి గమనించండి. ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమెన్.